ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మహిళలందరికీ మరో గుడ్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,72,00,000 మంది మహిళలకు శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగింది. అప్పుడు ప్రకటించిన ప్రకటనలు కేవలం పత్రాలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయని ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న ఢిల్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని అత్యంత త్వరితగతంగా ప్రారంభిస్తామని ఢిల్లీ వేదికగా ప్రకటించడం అయితే జరిగింది. దీని పట్ల ప్రజలందరూ తీవ్ర హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీసీ మహిళలకు స్కూటీలను ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను అత్యంత త్వరితగతంగా ప్రకటిస్తామని కూడా పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ విధంగా తన వైఖరిని ముందుకు తీసుకొని పోవడం హర్షణీయంగా మారింది.